కానీ కేసీఆర్ పాలనలో సెక్రటరియట్ కానీ మంత్రుల దగ్గర కానీ ఎవరు పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ కుటుంబ పాలనలాగా ఉండే పరిస్థితితో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి మా దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అందుకనే మీ అందరికీ చెప్తున్నాం, ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉన్నది. 10వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఒక 35 రోజులు కష్టపడండి. 5 ఏళ్ళు మీ అందరి కోసం మేము ముఖ్యమంత్రి గారు ఎంపీలు ఎమ్మెల్యేలం తప్పకుండా ఇందిరమ్మ పాలనతో పాటు రైతుల ముఖాలలో పేదవారి ముఖాలలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా పని చేస్తామని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవాళ 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు 2004లో ₹1,00,000 లెక్క తెలంగాణలో 32 లక్షల ఇల్లు కట్టాం. అంటే అప్పుడు 1,00,000 అంటే ఇవాళ 10 లక్షలతో సమానం. అయినా 5 లక్షలు సొంత జాగా ఉన్న వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అందుకనే మీ అందరూ కూడా ఒక నెల రోజులు కష్టపడండి. ఆ తర్వాత 5 ఏళ్ళు మీకోసం కష్టపడతామని తెలియజేసుకుంటూ మరొకసారి హస్తం గుర్తుపై ఓటేసి బలరాం నాయక్ గారిని మంచి మెజార్టీతో గెలిచి గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మళ్ళా కేంద్ర మంత్రి కావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అందుకనే మీరందరూ కూడా కష్టపడి గెలిపించాలని కోరుతూ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.